శుభ సాయంకాలం. ఈరోజు మన చర్చ వేదిక ముఖ్యంగా మన భారతదేశంలో ఈరోజు అన్ని మీడియా ఛానల్లో కానీ ప్రతి ఒక్క రాష్ట్రంలో కానీ ఒకే చర్చ నడుస్తూ ఉంది. ఆ చర్చ ఏమిటి అంటే ఒరిస్సా రాష్ట్రంలోని రత్న భాండాగారం గురించే నడుస్తుంది. అసలు ఈ రత్న భాండాగారం అంటే ఏంటి? అసలు ఎవరు ఈ రత్న భాండాగారాన్ని అక్కడ ఉంచారు? అది భగవాన్ జగన్నాథునిది అని చెప్పని అంటూ ఉంటారు. ఓకే, అక్కడ ఆలయం కింద ఉంది కాబట్టి అది జగన్నాథ స్వామికి చెందింది అనుకుందాం మనం. అసలు ఈ భాండాగారం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు దీని యొక్క పూర్వ చరిత్ర ఏంటి? అసలు మన భారతదేశంలో ఎలాంటి భాండాగారాలు ఎన్ని ఉన్నాయి? ఇప్పటికే ఈ చర్చాంశం మీద మన యొక్క భారతదేశ ప్రజల్ని ఎన్నో వీడియోలు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ వీడియోలో సమాచారం ఎలా ఇస్తున్నారంటే అసలు ఉన్నవి లేనివి ఉన్నవి అన్నీ కలిపేసి కలగంప కూరలాగా ఈ యొక్క సమాచారాన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. అసలు వాస్తవంగా మాట్లాడుకుంటే మందిరం కట్టించింది ఎవరు? ప్రజలు. అంటే అక్కడ ఉన్న రాజులు ప్రజల ద్వారా కట్టించారు. అంతకుముందు అది మామూలు భూమే. దానికి మందిరం నడవటానికి కొంత ఆస్తిని కేటాయిస్తారు. దాన్నే దేవాలయ మాన్యాలు అని అంటారు. ఈ విధంగా భారతదేశంలో ఈ యొక్క దేవాలయాలకి ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి. వాటికి అసలు ఒక లిమిట్ లేదు. అంటే భారతదేశంలో భక్తులు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. భక్తి అనేది ఉండాలి, కరెక్టే. మనము దేవుణ్ణి ఏం కోరుకుంటాము ప్రతిరోజు? మనం ప్రతిరోజు దేవుణ్ణి ఏం కోరుకుంటాము అని అంటే సుఖ సంతోషాలతో మనం జీవించాలని, అష్టైశ్వర్యాలు మనకు కలగాలని మనం కోరుకుంటూ ఉంటాం. అలాంటి అష్టైశ్వర్యాలు ఈ యొక్క దేవాలయాల కింద రహస్య గదుల్లో భద్రపరిచి ఉంచబడ్డాయి. మరి ఎవరికి ఉపయోగపడుతున్నాయి? అసలు ఈ రహస్య గదులు ఇట్లా ఎందుకు ఉంచారు అనే దాన్ని మనము బాగా లోతుగా ఆలోచించి పరిశీలిస్తే అసలు వాస్తవం బయటపడుతుంది. ఇంతకుముందు రోజుల్లో రాజులు ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించింది వాస్తవం మన చరిత్ర చెప్తూ ఉంది. గొప్ప గొప్ప చక్రవర్తులు, సామ్రాట్లు ఈ భారతదేశాన్ని పరిపాలించారు. మనకి ఇతిహాసం అనేది చెప్తూ ఉంది. ముఖ్యంగా మనం ఆలోచించే సమయం ఏంటంటే ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించాలి అని అంటే అసలు ఆ సంపద ఎవరిది? ఆ సంపద ఎవరికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఎందుకు ఉంటుంది? ప్రతి భక్తుడు కూడా తను సంపాదించిన దానిలో 10వ వంతు, దశమ భాగం, లేకపోతే 50%, 30% తన యొక్క మనసుకు నచ్చిన విధంగా తీసుకెళ్ళి ముడుపు కట్టుకొని ఆ ఉండిలో వేస్తూ ఉంటారు. ఇది ఒక రకంగా దేవునికి చెందుతూ ఉంటుంది. అంటే ప్రజల ద్వారానే డబ్బు అక్కడ చేరుతూ ఉంటుంది సంపద. ఇంకొకటి, రాజులు ఎవరైతే ఉన్నారో వారేం చేసేవాళ్ళు? అధిక మొత్తంలో సంపద వచ్చినప్పుడు దొంగల వలన కానీ, లేకపోతే పక్క రాజ్యంలో ఉన్న రాజుల వలన కానీ, విదేశీయుల వలన దండయాత్రల వలన కానీ ఈ సంపద మొత్తం దోచుకెళ్తారు. కాబట్టి దాన్ని ఎక్కడ పెడితే సేఫ్గా ఉంటుంది? ఒక లాకర్ లాగా. ఇప్పుడు మన లాకర్లో సంపద పెట్టుకుంటూ ఉన్నాం సేఫ్గా ఉంటుందని. ఆ రోజుల్లో సేఫ్ లాకర్స్ లాగా ఉపయోగపడినయే మనకి ఈ దేవాలయాలు. ఎందుకంటే దేవుడు అనే ఒక శబ్దమే మనకి ఒక అదృశ్యమైన శక్తి. దానికి ఇంతవరకు ఎవరో కూడా ఒక రియాలిటీ అంటే ఒక ప్రూఫ్ చూపించిన వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ యొక్క అనుభవాలు బట్టి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అలాంటి దేవుడు అనే పేరు మన భారతదేశంలో ఒక భక్తికి, ఒక విశ్వాసానికి నిదర్శనంగా ఉంది. అలాంటి భక్తి, విశ్వాసం నిదర్శనం ఎలాంటిదేనంటే దేవుడి పేరు చెప్తే ఎంత బలవంతుడైనా ఆ పని చేయాలనుకున్నప్పుడు ఇలా చేయకూడదు, చేస్తే దేవుడిని శిక్షిస్తాడని చెప్పగానే ఆ వ్యక్తి ఆ పనిని ఆపేస్తాడు. అంటే అంత భయపడతాడు దేవుడి పేరుకి. దాంతో భక్తి కూడా కలిసి ఉంటుంది. అందువలనే ఆ రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళంటే ఈ సంపదని ఎక్కడ కాపాడుకోవాలి, ఎక్కడైతే షేప్గా ఉంటుంది అని ఒక రహస్య గదులు తయారు చేసి దాని మీద టెంపుల్స్ని ప్రతిష్ఠించి దేవాలయాలు నిర్మించేసేసి వాటిని ప్రజలకి తెలియకుండా రహస్యంగా కాపాడుకుంటూ తన సంపదని అవసరమైనప్పుడు తన సేనకు ఖర్చు పెట్టుకోవడానికి కానీ, తన పాలనకు అవసరమైనప్పుడు కానీ ఆయా రహస్య గదులు ఓపెన్ చేస్తూ ఉండేవాళ్ళు. అది రాజుల కాలం.
ఆ కాలంలో వచ్చిన సంపద 1/4 మాత్రమే బయటికి వెళ్ళిపోయింది. ఇంకా 75% సంపద మన భారతదేశంలో నిక్షిప్తమై ఉంది ఈ యొక్క నిధుల రూపంలో. అలాంటి నిధుల గురించి అప్పుడప్పుడు చర్చ వస్తూ ఉంటాయి. వాటిని ఇప్పుడు ఎవరు కాపాడుతున్నారు? త్రాసుపాములు కాపాడుతున్నాయి, పెద్ద పెద్ద సర్పాలు కాపాడుతున్నాయి అని ఒక ప్రచారం అనేది అక్కడ చేయబడింది. ఎందుకంటే ప్రజలు భక్తిలో ఉన్నారు కాబట్టి వాటి జోలికి వెళ్ళరు. మరి అలాంటప్పుడు ఆ కాపాడే సంపద ఎవరికి ఉపయోగపడాలి? ఇప్పుడు దేవాలయ నిర్మాణానికి కూడా ప్రజలు సందాలు వేసుకొని చేస్తున్నారు. దేవాలయ యొక్క అభివృద్ధికి కానీ, దేవాలయాల యొక్క ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవి కానీ, తిరునాళ్ళు కానీ ప్రజలే సందాలు వేసుకొని చేస్తున్నారు. మరి ఆ నేలమాగడిలో ఉన్న ఆ యొక్క సంపదని ఎందుకు బయట తీసి ప్రజల కోసం ఉపయోగించకూడదు? ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒరిస్సాలో ఒక విశేషమైన ప్రచారం పొందింది మన జగన్నాథుని రత్న భండాగారం. కొన్ని లక్షల సంపద ఉందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. కానీ ఆ సంపద ఎంతకాలం అలాగే మూసి పెడతారు? ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే గరీబ్ రాష్ట్రాల్లో ఒరిస్సా ఒకటి. ఇప్పుడు జగన్నాథుడు ఒరిస్సాలో ఉన్నాడు కాబట్టి ఆయన పేరు మీదనే ఆ సంపదను బయటికి తీసి ఎలాగైతే బ్యాంక్స్ ఉన్నాయో అలాగే ఒక బ్యాంకులో క్రియేట్ చేసి ఆ సంపదని ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందిస్తే జగన్నాథుడు ఏమైనా అడ్డం చెప్పగలడా? లేదు. జగన్నాథుడు అడ్డం చెప్పడు. అడ్డం చెప్పే మన జననాథులు చాలామంది ఉన్నారు. ఎందుకు అనంటే ఆ సంపద మీద అనేకమైన హక్కులు ఉన్నట్టు కల్పించుకొని ఆ సంపదని ప్రజలకు దక్కనివ్వకుండా తరతరాల నుంచి అలా నిరుపయోగం చేసుకుంటూ ఉన్నారు. భారతదేశం ఎప్పుడూ అభివృద్ధి చెంది ఉండేది, ఎందుకంటే అంత సంపద ఉంది. 108 వైష్ణవ క్షేత్రాలు మన భారతదేశంలో ఉన్నాయి. ప్రతి వైష్ణవ క్షేత్రం యొక్క కింద ఈ నిధి నిక్షేపాలు ఉంచబడ్డాయి. అవి ఎవరు తీస్తున్నారు అంటే ఇంకా ప్రజలకి అవగాహన లేదు. కొంతమంది పెద్ద పెద్ద బాబాలు, రాజకీయ నాయకులు కావచ్చు, అధికారంలో ఉన్నవాళ్ళు కావచ్చు, అక్కడ ఏం చేస్తారు? ఆ యొక్క గుడుల దగ్గరికి వెళ్ళేసి కొన్ని పూజలని చెప్పని, దేవాలయం యొక్క జీవోద్ధారణ చెప్పని నెలలు అక్కడ టెంట్లు వేసుకొని అక్కడ భక్తి మార్గంతో కొన్ని పనులు చేస్తూ లోపల అంతర్గతంగా ఆ యొక్క నిధి నిక్షేపాలని తవ్వుతూ ఉంటారు. ఇది మన భారతదేశంలో జరుగుతూ ఉంది. కానీ ఆ సంపదని గవర్నమెంట్ ఎందుకు ప్రజలకు ఉపయోగించకూడదు? ఎందుకు చట్టం తేకూడదు? దానివల్ల మన భారతదేశంలో ప్రతి ఒక్క నిరుద్యోగం లేకుండా, నిర్భాగ్యులుగా కాకుండా, ఈ యొక్క గరీబ్ అంటే ఏదైతే పేదరికం లేకుండా పోతుంది కదా. మన ముఖ్యమైన ఉద్దేశం పేదరికం లేకుండా ప్రతి ఒక్కరూ ధనవంతులుగా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. అదే కదా మన ప్రభుత్వాలు కూడా మనకు పథకాల రూపంలో పెడుతూ ఉన్నాయి, ప్రజల మీద పన్నులు వేస్తూ ఉన్నాయి. ప్రజల మీద పన్నులు వేసి పీడించే బదులు ఇలాంటి సంపదను వెలికి తీసి మన భారతదేశాన్ని అభివృద్ధి పదంగా నడిపించి ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా తీసుకెళ్ళడానికి ఈ యొక్క సంపదను ఎందుకు ఉపయోగించకూడదు? దీనికి ఎవరు అడ్డంకిగా ఉన్నారు? ప్రజలు ఆలోచించాలి. నిజంగా ఎంత సంపద ఉంది అని అంటే లెక్కలేని సంపద ఉందని చెప్పి మన చరిత్ర చెప్తూ ఉంది. అది వాస్తవం కూడా. ఈ వాస్తవాన్ని ప్రజలు ఎందుకు గమనించటం లేదు అంటే ప్రజలకు ఒక అపోహ ఉంది. ఆ సంపదను బయటికి తీస్తే ఎవరు దూసుకుంటారు, ఎవరు ఎత్తుకెళ్తారు, దాన్ని సక్రమంగా పంచుతారో లేదో, కాబట్టి ఆ యొక్క సంపదని మనము ఆ దేవుని పేరు మీద ఉంచుదాము. ఓకే, దేవుని పేరు మీద ఉంటుంది, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? ఆకలి అయినప్పుడు అన్నం కావాలి. ఆ అన్నం మనం పెట్టలేనప్పుడు ఆ యొక్క సంపద ఉండి ఉపయోగం ఏంటి? ఇది మనం ఆలోచించాలి. నేను దేవుడికి వ్యతిరేకంగా చెప్పడం లేదు, సంపదకు వ్యతిరేకంగా చెప్పడం. సంపద సద్వినియోగపరుచుకునే విధంగా మనం ఎందుకు కార్యాచరణ స్థాపించకూడదు, ఆలోచించకూడదు? ఈ దేవాలయాలకు సంబంధించిన భూములు, ఈ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్క భారతీయుడికి చెందినవే. ఎందుకంటే పూర్వకాలం నుంచి ప్రజలు కష్టపడి విని నిర్మించిన వాళ్ళ వారసులే ఇప్పుడున్న భారతీయ ప్రజలు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ రత్న భండాగారం కానీ, మన కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి యొక్క నేలమాగిల్లో ఉన్న సంపద కానీ, అలాగే ఎన్నో దేవాలయాల్లో ఉన్న సంపదలు కానీ, ఇవన్నీ కూడా ప్రతి భారతీయునికి సంబంధించిన సంపదే. కాబట్టి ఒక్కసారి
ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మనం ఎందుకు మన భారతదేశం ప్రపంచంలో ఇంత పేదరికంలో ఉండాలి? ఎందుకు అప్పులు తెచ్చుకోవాలి బయట నుంచి? ఎందుకు వడ్డీలు కొడుతూ ఉండాలి? ఈ సంపదను ఉపయోగించుకొని మన భారతదేశం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు? దేవుడు ఏమైనా అడ్డు చెప్తాడా? దేవుడు ఏం కోరుకుంటాడు? ప్రజల మంచిగా కోరుకుంటాడు. ప్రజలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రజలు వ్రతాలు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. ప్రజలు ఎన్నెన్నో దేవుడికి సంబంధించిన మొక్కులు మొక్కుతూ ఉంటారు మమ్మల్ని ఆశీర్వదించమని. అలాంటప్పుడు ఆ దేవుడి పేరు మీద ఇచ్చిన సంపదని ప్రజలకు ఉపయోగించడానికి ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా ప్రజలకి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి ఆ రాష్ట్రాలను అభివృద్ధి చేస్తే మన ప్రజలు సుఖపడతారు. భారతదేశంలో ఒక భారతదేశం అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా అగ్రగామిగా సంపన్న దేశంగా ఎదుగుతుంది. ఇది వాస్తవం. కానీ ఎందుకు ఆ దిశగా ఆలోచించట్లేదు? కొంతమంది కుబేరులు మాత్రమే ఎందుకు కుబేరులు అవుతున్నారు? 90% ఈ యొక్క ప్రజలు ఎందుకు ఈ యొక్క పేదరికంలో మొగ్గుతున్నారు? ఒక్కసారి ఆలోచించమని కోరుకుంటున్నాను. ఈ రత్న భండాగారం ఏదైతే బయటకు వచ్చిందో లెక్కలు పెడుతూ ఉంటారు, మరలా తీసుకెళ్ళి తాళాలేసి ఆ రూములో పెడతారు. దానివల్ల ఉపయోగం ఏంటి? దేవుడి సొమ్ము ప్రజలందరి హక్కు. ప్రజలకి దాన్ని ఊరకివ్వద్దు. ఊరకివ్వకుండా కొన్ని పరిశ్రమలు స్థాపించేసి ఉద్యోగావకాశాలు కల్పించండి. ఏవైతే ప్రజలకు అవసరమైన ఆ వస్తువులు కల్పించేసి వాటి ద్వారా ప్రజలకు ఒక మార్గాన్ని చూపించండి. అప్పుడు మన భారతదేశం ప్రపంచంలో ఎలా ధనిక దేశంగా వెళ్తుంది, ఆ పేరు చెందుతుందో ఆలోచించండి. అంటే మన భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని ఎవరు కోరుకోవటం లేదా? కోరుకుంటే ఈ దిశగా ఎందుకు మీరు ప్రయత్నం చేయటం లేదు? కాబట్టి ఈ వర్గ వైషమ్యాలు, మతాలు, కులాలు ఇవన్నీ పక్కన పెట్టి అభివృద్ధి పరంగా అభివృద్ధికి దోహదపడే విధంగా ఈ యొక్క ఏవైతే నిధి నిక్షేపాలు ఉన్నాయో అవి సర్కార్ గవర్నమెంట్ ఏదైతే తీసుకొని వాటిని ప్రజలకి సక్రమంగా వాటి యొక్క లాభాన్ని చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తే మన భారతదేశం ప్రపంచంలో ఉన్నతంగా ఉంటుందని ఇది నా అభిప్రాయం. దీంతో మీరు ఏకీభవించేవాళ్ళు ఈ యొక్క వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఎందుకనంటే ఇప్పుడే మనకు అవకాశం ఉంది. ప్రపంచంలో మనం ఎందుకు దేహీయం నుంచోవాలి? ఒకరి దగ్గరికి వెళ్ళి ఇంత సంపద పెట్టుకొని ఇంట్లో ఎంతో ఆస్తి ఉంది, కోట్ల ఆస్తి, కానీ బజార్కి వెళ్ళి అడుక్కోవటం అనేది ఎంత ఉత్తమమో చెప్పండి. ఉత్తమమైన పనైనా అడుక్కోవటం, సంపద ఉండి లేనప్పుడు అడుక్కుంటే అది కరెక్టే. కానీ అన్నీ ఉండి కూడా మనం ఇంకా ఎందుకు పేదరికంలో మగ్గాలి? కాబట్టి రత్న భండాగారాలు లాంటి ఎన్నో నిధి నిక్షేపాలు మన భారతదేశంలో ఉన్నాయి. అవన్నీ భూమి లోపల భద్రపరచబడి ఉన్నాయి. వాటిని వెలికి తీసి మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ధనిక దేశంగా తీర్చిదిద్దాలని అలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియో కామెంట్ చేయండి. ఒక ఉద్యమంగా దీన్ని తీసుకొచ్చేసి అంతా ఇక్కడ నివసిస్తున్న భారతీయుల సొత్తే, వాళ్ళ పూర్వీకులు సంపాదించిన ఆస్తే, కాబట్టి మనమందరం కూడా దానికి సంబంధించిన హక్కుదారులమే అని ఈ వీడియోని మీకు ముందుకు తీస్తున్నందుకు, ఏమన్నా మీ మనసు బాధ కలిగించే విషయాలు ఉంటే వాటిని చాలా పాజిటివ్గా తీసుకొని మీ యొక్క సందేహాలు మాకు తెలియచేయండి. ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. అందరం కలిసి సాధిస్తే, అందరం కలిసి మనం కోరుకుంటే ప్రతి పని కూడా విజయవంతం అవుతుందని నేను నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.